కాగితాలు తీసుకుందామని వచ్చాను సార్. కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్తే రాత్రితో అయిపోయింది. ఇక్కడ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళమన్నారు సార్. ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే ఒక్కరు సమాధానం మాకు చెప్పట్లేదండి. మేము చాలా ఇబ్బంది పడి వచ్చే పనులు మానుకొని పుట్టగుడి కోసం వచ్చినప్పుడు ఇంత ఇబ్బంది పెడితే మా కోసం ట్రాఫిక్ ఆపితే మాకు ఎదురుకు వస్తారని ఆపాం సార్. ట్రాఫిక్ మా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, మాకు ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లా, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లా. మేము రెక్కాడితే బొక్కాడే వాళ్ళమే. మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు సింగనార్ ఫ్లైఓవర్ కిందకి రమ్మన్నారు, ఎవరు పట్టించుకోవట్లా. మాకు ఇదే న్యాయం. మాకు రెక్కాడితే బొక్కాడే వాళ్ళు. మాకు ఏంటి? మాకు రెస్పాన్స్ ఏంటి? మాకు ఏడికైతే న్యాయం జరిగిద్దో చెప్పండి. మాకు బాలంతా వేసుకొని గర్భిణితో ఉండాలి వేసుకొని వచ్చాం. ఎవరి దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరిగిద్దో చెప్పండి ఒకసారి. చుట్టూరు పిచ్చి కుక్క దిగినట్టు తిప్పుతున్నాం. మేము మనుషులు అనుకున్నారు, లేకపోతే ఏమనుకున్నారు మమ్మల్ని? ఎంఆర్ ఆఫీస్ ఎక్కడితే ఎంఆర్ ఆఫీస్ అక్కడ సచివాలయంకి వెళ్ళమంటారు. సచివాలయంకి వెళ్తేనే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమంటారు. కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ పట్టించుకోరు. సచివాలయంకి వెళ్తారు, 100 సార్లు ఫోన్లు చేయాలి. 100 సార్లు పిచ్చి కుక్క దిగినట్టు తిప్పుతున్నారు. అందరికి అన్నప్పుడు న్యాయం చెయ్యాలి. వచ్చారు కల్లా చూసుకున్నారు, రాసుకున్నారు. వచ్చిన వాళ్ళు అయిన చూసుకొని ఎంక్వైరీ చేయాలి కదా. మరి మాకు సమాధానం లేదు, చెప్పలేదు, చేయలేదు. పయ్యాలు చెప్పాలి కదా. సచివాలయంగా ఇటు వస్తారు, ఇటు వెళ్తారు, బయటకు వెళ్ళిపోతారు. సమాధానం చెప్పాలి, చేయాలి కదా. మీకు బాధ్యత లేదా? సచివాలయానికి హామీ ఇచ్చినప్పుడు కాదు, మేము నమ్మకంగా గెలిపించినప్పుడు మమ్మల్ని పట్టించుకున్నాము. ముందు సచివాలయంకి వెళ్ళాం. సచివాలయం ఎంఆర్ హాస్పిటల్కి వెళ్ళాం. ఎంఆర్